చల్లగాలి, చల్లటి వాతావరణం, ఆహ్లాదకరమైన జీవితం ఇదే మనసుకి ప్రశాంతతని ఇస్తుందండి. సో మనం ఎంత ప్రశాంతంగా ఉంటే, ఎంత ఆనందం కలిగితే అంత ఆరోగ్యంగా ఉంటాము. మన పిల్లలతో, మన కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని, ఆరోగ్యకరమైన సమయాన్ని గడుపుతాము. అదే మనకి అత్యంత విలువైన ఆస్తి. మన జీవనానికి ఆయుష్షు పోస్తుంది, మన ఆయుష్ని పెంచుతుంది. అందరితోని ప్రేమగా మాట్లాడదాం, కానీ అందరూ ఒకేలా ఉండరు కదండి. మనం మాట్లాడిన తీరులోనే అందరూ మాట్లాడలేరు. మనం బాగా మాట్లాడగలిగితే అది మనకి దేవుడిచ్చిన వరం అని అనుకుందాం. అలాంటి మనస్తత్వంతో మనం ఉండి చల్లటి గాలిలో సూర్యాస్తమయం అయ్యే సమయంలో మీ ఇంటి వద్ద, మీ పెరటిలో కూర్చోండి, మొక్కల వద్ద కూర్చోండి. ఎక్కడ మీ ఇంటి దగ్గర పెరటి గుమ్మంలో అయితే ఎన్ని మొక్కలు లేకపోయినా పర్లేదు, మీకు కొంచెం గాలి తగిలే ప్రదేశంలో కూర్చోండి. లేదంటే మీ ఇంట్లో మీకు ఇష్టమైన ప్రదేశంలో కూర్చోండి. స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించండి. ఎంతో మనసుకి ఎంతో హాయినిస్తుంది. నా మాటల్లోనే మీకు నా మనసు ప్రశాంతత కనిపిస్తుంది. మాట్లాడే విధానం కానీ, ముఖం చూసినా ఖచ్చితంగా ఆ ప్రశాంతత అర్థమవుతుంది. అందరూ ప్రశాంతతతో ఉందాము, ప్రేమని పంచుకుందాము. మన జీవనాన్ని, దేవుడు ఇచ్చిన ఈ వరాన్ని సద్వినియోగం చేసుకుందాము. నమస్కారాలు. ఈ చల్లటి గాలితో మన ఆరోగ్యాన్ని పెంపొందించుకుందాము. ఆరోగ్యంతో ఆనందంగా కలిసిమెలిసి ఉందాము. చలిగాలి వేరు, చల్లగాలి వేరు. ఇది చల్లగాలండి. చల్లగాలిలో బయట కూర్చోండి తప్పనిసరిగా ప్రతిరోజు. నమస్కారాలు.